ఏం లేదు. మరి తినడానికి డబ్బులు? షాపుల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం, ఆశీర్వాదం ఇస్తాం, అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. నిజంగానా? నిజంరా నాన్న, నీకు చూపించమంటావా? సూపర్ నానా, సూపర్. నేను నీలాగా మారిపోతానా? తెలీదు రాజాబాబు. 10 ఏళ్ల క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరన్నా చెప్పుంటే నేను నమ్మేవాడినే కాదు. నువ్వు ముందే అమ్మాయిగా పుట్టొచ్చుగా. అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులు అటు ఇటుగా వేసుకుంటాం కదా, అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు. నువ్వు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా? నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని. నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పాలిస్తావా? నాకు పిల్లలు పుట్టరు. ఏ? దేవుడు నా చెప్పును మార్చేశాడు కదా. ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నానా. ఏ అటు తిరుగు. నేను చూడలేదురా. ఇటు చూడకూడదు, అటు చూడు. నేను చూడలేదురా రాజాబాబు. నువ్వు ఆడవాళ్ళ బాత్రూమ్ యూజ్ చేస్తావా, మగవాళ్ళ బాత్రూమ్ యూజ్ చేస్తావా? నేను ఆడవాళ్ళ బాత్రూమే యూజ్ చేయాలి, కానీ నన్ను అర్థం చేసుకునేది ఎవరు? ఏమైంది రాజాబాబు? జిప్పు పట్టేసింది అందుకే. ఓ అంతేనా? నిన్ను నాన్న అని పిలవాలా, అమ్మ అని పిలవాలా? నువ్వు అమ్మాయి అయిపోయావు కదా. ఆలోచించలేదురా. బాంబేలో నాకు పేరుంది, ఆ పేరుతో పిలుస్తావా? ఏ దొంగముండా, నీ ప్రతిభ చూపించడానికి చిన్నపిల్లడు దొరికాడా? నీ చెప్పింది రేయ్, దీంతో నీకు పని ఏంట్రా? చిన్నపిల్లడు అయితే వాడు పేరు చెప్పు. రాజబాబు సార్. ఏంటి రాజబాబు సార్? అబద్ధం చెప్తావు, తప్పించుకోవడానికి తప్పు మాటలు చెప్తావు. తప్పు నువ్వు రారా, పద పద పోలీసు నువ్వు రారా. రాజబాబు రా. వాడిని ఎలాగైనా కాపాడు జీసస్. తమ్ముడు, నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది. కొంచెం అడ్రస్ చెప్పవా? ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు, ఆ పక్కనే ఉంటుంది. రూపా ఆంటీయా? ఆంటీ ఎప్పుడైంది? మేము ఎప్పుడు అక్క అంటాం కదా. చాలా అందంగా ఉంటుంది, యోగా టీచరు. ఆవిడ్ని చూసే మా వీధంతా యోగా నేర్చుకుంది. సర్లే, ఆ రోజులే వేరు, ఆ చదువులే వేరు. ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్. సూపర్ తమ్ముడు, నువ్వు ఇంకెళ్ళొచ్చు. ఒరి, ఆడే పాలు తాగుతాడని ఏంట్రా గ్యారంటీ? వాడి వాళ్ళకని చూస్తే పాల్లాగే పిల్లడిలాగే ఉన్నాడురా. అబ్బా, నిన్ను ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా. సూపర్. ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట. తన రెండో కొడుకు తనకి పుట్టలేదని అనుమానం. రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషం రాశాడు ఆ రాజు. కొడుకు చావు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట. దీనికి దానికి లింక్ ఏంట్రా? అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా, నువ్వు వెళ్ళు. ఇదిగో నువ్వు తీసుకో. రే, అరగంట పనికి 10,000 గది ఇస్తా అన్నాడు ఆ గడ్డపొడు. రే మామ, ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకు వచ్చేది 10,000రా. అదే వాడి ప్రాణాలు కాపాడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడురా. కరెక్ట్ రా. అందులో విషయం కలిపాము. ఎవరు చెప్పారా? మల్లేష్ అన్న. ఆడికేయమ్మా, శుభ్రంగా తినరా.
నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా. తిన్నావా? లేదన్నా. మంచి పని చేశావు. నాకు నీ గురించి తెలుసురా. మీరు తినండిరా త్రిమూర్తులు. మీ దగ్గరికి వస్తున్నా. భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి. మనసుకైనా నోటికైనా రుచించనే చేయకూడదురా. నేను ఒకప్పుడు మీలాంటున్నా. ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను. ఎందుకంటే నా క్యారెక్టర్ రానా నా మాట ఆడి మాట ఎందుకన్నారా? రేయ్, మనోళ్ళ అడ్రస్ నీకు తెలుసా? నువ్వు గ్యారంటీయా? సాయంత్రం లోపు సారీ మామ, చెప్పు చూపించేసరికి నా వల్ల కాలేదు. పెద్ద పీకుడు అని నువ్వు చెప్పు తప్ప అయితే ఏంద్రా? వాడు కొట్టించుకోలేదా? దున్నపోతులా ఉన్నావుగా. నీ ఇంట్లో టీవీ సూర్యగాడు పగలు కొడితే నేనెందుకు చెప్పు దెబ్బలు తినాలరా? బండబాబు, మీరు కొట్టినా పర్లేదురా, ఒక అర్థం ఉంది. ఆడేవాడురా నన్ను కొట్టడానికి. ఎవడు కొట్టినా పడాలిరా. ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది. అది కాదు మామ, మొహం మీద కొడితే మచ్చలు ఉండిపోతాయి కదా. అది కరెక్టే. ఏ రండ్రా. అరే నాకు ఆకలేస్తుందిరా. రే సాయంత్రం లోపు 2 టీవీలు కొనాలిరా. కొంచెం మనిషిలా బిహేచేరా దున్నపోతా. దొంగతనం చేద్దారా సేట్ ఇంట్లో. మా అమ్మ చెప్తూ ఉంటది, వాడు ఊరు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడంట. ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి మన డబ్బంతా కాజేశాడు. వాడు మన దగ్గర తీసుకున్నదంతా తీసేసుకుందాం. వెళ్దాం పదండ్రా, విజయంతో వద్దాం. రేయ్ సిగ్నల్ పడింది, అరే పోనీ. సేటిల్ వెనకలుంది, బండి తిప్పురా. అరే చెప్తున్నా కదరా, బండి తిప్పు. అరే బండడు, నువ్వు దిగిరా, బండి వెనక్కి లాగు. రే పర్వాలేదు, లాగరా. అరే ఇంట్లో సేటు కూతురు ఇద్దరే ఉంటారు. వెళ్ళి బెదిరిద్దాం. సేటు మెతకోడు, కత్తి చూపిస్తే భయపడతాడు. ఇంకంతే, అవసరమైన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేద్దాం. ఏరా గాజీ, సేట్ వెళ్ళిపోగానే వాడు తాళాలు పగలొట్టి కొట్లోనే కొట్టేయచ్చు కదా. వాడెప్పుడు కొట్లో డబ్బులు పెట్టడు. ఆడి గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసురా? ఇంతకుముందు నేను ఒక స్కెచ్ చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఇదేదో అమ్మాయి మ్యాటర్లో ఉంది. చెప్పరా, ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరు? నువ్వు నోర్మై. అడుగుతున్నాగా, చెప్పరా.
చెప్పరా. రే గాజీ, సరే చెప్పేస్తా లేరా. ధైర్యంగా ఉండు మావా. మావా నేను లవ్ చేస్తుంది మీ అక్కనేరా. నువ్వు మా అక్కనే లవ్ చేస్తావురా? అరే రే, 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 చెప్పేది వినరా, రే. అరే, రే, వినిపించుకోరా, రే. అరే, రే, చెప్పేది వినరా. రే, రే, రే. రే, రే. అరే రే గొడవ వద్దురా, రే 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 గొడవ వద్దురా, రే రే 2 టీవీలు రా, రే రే 2 టీవీలు రా. రే సేట్ వెళ్తున్నాడు రా. రే రారా. భయం వేస్తుంది మామా. ఏ రారా. ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది కదా, చూసిన వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు. ఈ చుట్టుపక్కల పోస్ట్ మార్టం చేసేంత సీన్ లేదు, మనం సేఫ్. షూరే కదా. ఏ ట్రైన్ రావట్లేదేంటి? నేను పోయి అడిగేస్తా. నేను వెళ్తా, నేను నువ్వు వెళ్తా. కూసో. ఏ, యూ. ఇంకా 2 గంటలు పడుతుందట. 2 గంటలా? అంతవరకు ఈ బాడీని ఏం చేయాలి? నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా. నేను పోయి ఏదో ఒకటి తీసుకొస్తా. నేను తీసుకొస్తాను. దీన్ని పెట్టుకుని ఒక్కదాన్ని ఉండలేను. దీన్ని పెట్టుకున్నా? నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు? పూరి ఓకేనా? వద్దు, ఇడ్లీ. ఇన్ని రోజులు నాతో కాపురం చేసింది, నేనేం తింటానో ఏం తినడో ఎంతవరకు దానికి తెలియదు. కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. అరే జిందగీలో నీ అసంటోడు ఎవడని ఉంటాడ్రా?